ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాని చాలా మంది సినిమా ఆర్టిస్టులు అంటుంటారు. అదే కోవకి చెందారు మన తెలుగు సినిమా నటుడు ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రల్లో నటించిన ఆ నటుడు డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యారట. ఇప్పటి వరకు దాదాపు 200 చిత్రాల్లో నటించారు ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అతను ఎవరా అనుకుంటున్నారా? మీకోసం క్లూ. అతడు సినిమాలో ప్రకాష్ రాజ్ పక్కనే ఉంటాడు. అతనే మన రవి ప్రకాష్ గారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని శుక్రవారం ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మీడియాతో కొంతసేపు మాట్లాడారు. విశాఖ మా సొంత ఊరని, లాసెన్స్ బే కాలనీలో మా తల్లిదండ్రులు ఉంటున్నారని తెలిపారు. విద్యాభ్యాసం అంతా విశాఖలో జరిగిందన్నారు. విశాఖ వేలి స్కూల్లో 12వ తరగతి వరకు చదివానని, ఆ తర్వాత ఎంబీబీఎస్ మాస్కోలో చేశానని తెలిపారు. కొంతకాలం హైదరాబాద్లో ప్రాక్టీస్ చేశానన్నారు. ఆ తర్వాత స్నేహితులు, బంధువులు చెబితే అనుకోకుండానే సినీ రంగ ప్రవేశం చేశానన్నారు. అలా 2000 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో వచ్చిన శుభవేళ చిత్రం ద్వారా పరిచయం అయ్యా అన్నారు. అప్పటి నుంచి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ప్రేక్షకులు అందించానని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు 200 చిత్రాలు నటించానన్నారు. ప్రస్తుతం సమాంత, ఆది పినిశెట్టి జంటగా నటిస్తున్న యూటర్న్ సినిమాలోను, తాప్సీ, ఆది పినిశెట్టి జంటగా నటిస్తున్న నీవెవరన్న చిత్రంలోనూ, శ్రీనువట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రంలోనూ నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం చిత్రం తనకు మంచి పేరు తెచ్చిందన్నారు. దర్శనార్థం వచ్చిన రవి ప్రకాష్ దంపతులు కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. 4 వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆయన సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని అధికారులకు అందజేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.